హాయ్ అండి. ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటో మసాలా గ్రేవీ కర్రీ చేయబోతున్నాను. చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ఒకటి చూసారు కదా, ఆనియన్స్, టమాటోలు, ఇవి స్పైసెస్, లవంగం, చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి, నువ్వులు. ఈ మొత్తము వాటర్లో ఇవన్నీ ఈ స్పైసెస్ మొత్తము తీసుకోవాలండి. ఇప్పుడు ప్రిపేర్ చేసే విధానము చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇదిగో చూడండి, ఆనియన్స్, టమాటోస్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో వచ్చేసి లవంగాలు యాడ్ చేస్తున్నానండి. ఈ లవంగాలు, చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. యాడ్ చేసినాక కొంచెం ఇలా 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 కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వీటిని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే పచ్చిగా మిక్సీకి వేసుకునే కంటే ఇలా బాయిల్ చేసుకుంటే అందులో ఉన్న పచ్చదనం అంతా పోయి మసాలాలు మొత్తము వీటికి బాగా పడతాయి అన్నమాట. అందుకనే వీటిని నేను ఇట్లా వాటర్ వేసి బాయిల్ చేసి పేస్ట్ చేసుకుంటాను అన్నమాట. చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అన్నమాట. ఈ వాటర్లో ఈ ఆనియన్స్, టమాటోస్, స్పైసెస్ మొత్తము చక్కగా మగ్గుతాయి అన్నమాట. మగ్గినాక వీటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్యలోపు మనం క్యాప్సికమ్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని లైట్గా ఫ్రై చేసి కొంచెం మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి మగ్గిన దాకా వాటిని ఫ్రై చేసుకుందాము. ఇదిగో చూడండి, ఆనియన్స్, ఉల్లిపాయలు, అందులోని స్పైసెస్ మొత్తము ఇలా బాయిల్ అయిపోయినాయి అనమాట. వీటిని తీసుకుని కొంచెం చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ బాయిల్ చేసుకున్నది మొత్తము వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మొత్తము వేరే బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందామంటే ఇవ్వండి. ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసినాక వీటిని లైట్గా అంటే మొత్తం మెత్తగిల్లేలాగా అనమాట. డైరెక్ట్గా ఈ క్యాప్సికమ్ అనేది ఆ పేస్ట్లో వేస్తే పచ్చిగా ఉంటుంది, తొందరగా మగ్గదనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ బాయిల్ అయిన ఆనియన్స్, టమాటో కదా, అందుకని ఇది తొందరగా బాయిల్ కుక్ అవుతుంది. అందులో క్యాప్సికమ్ వేస్తే ఏంటంటే పచ్చిగా అనిపిస్తుంది. అందుకని ఈ క్యాప్సికమ్ అనేది కొంచెం మెత్త పట్టుకుంటే చిరిమేలాగా క్యాప్సికమ్ అనేదాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెంసేపు అలా పక్కన ఫ్రై చేద్దాము. ఇది చూడండి, క్యాప్సికమ్ అనేది ఇలా మగ్గిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఈ మగ్గిపోయిన క్యాప్సికమ్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత ఆ పేస్ట్ అనేది మిక్సీకి వేసుకుందాం. అది కొంచెం హీట్గా ఉంది, కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. చూడండి, స్టవ్ కట్టేస్తున్నాను. మిక్సీలో చల్లారినాక ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీలో వేసుకుని మిక్సీ పడతాను. ఇది చూసారండి, మిక్సీ పట్టేసాను అనమాట. పేస్ట్ అనేది ఇలా ఉండాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎందుకంటే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసాను కదా, స్పైసెస్ మంచి ఫ్లేవర్ని ఇస్తున్నాయి. ఈ పేస్ట్ చాలా చపాతీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అనమాట. ఇది చూడండి,
వీడియో నేనే తీసుకుంటూ నేనే కర్రీ చేస్తున్నానండి, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమీ అనుకోవద్దు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందండి, చూడండి పేస్ట్ అనేది ఇందులో వేస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. కర్రీ కూడా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా అనిపించినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనము సాల్టు, కారము, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడర్ అన్నీ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అనేది యాడ్ చేయాలన్నమాట. కొంతసేపు మగ్గనిద్దాము. సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడరు, ధనియా పౌడర్ వేసుకున్నాక కొంచెము మరగనలాగా కొంచెము మసాలాలు మొత్తం పేస్ట్కి పట్టేయాలన్నమాట. అంటే కారము, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు. ఇదిగోండి జీరా పౌడర్ కూడా వేసేసాను. పేస్ట్ అనేది కొంచెం ఉడికిందాక వెయిట్ చేద్దాము. ఇవన్నీ మసాలాలన్నీ వీటికి పట్టేసుకున్నాక అప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము. ఇది చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనము క్యాప్సికమ్ అనేది యాడ్ చేద్దాము. క్యాప్సికమ్ యాడ్ చేసాక పేస్ట్ మొత్తం క్యాప్సికమ్ పెట్టాలా, కొంచెంసేపు సిమ్లో పెట్టేసేద్దాము. చూసారండి, కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు పడింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దగ్గర ఆయిల్ పైకి తేలేలోపు కర్రీని మనం కట్టేసేద్దాము. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టేను. కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు ఎమ్మి క్యాప్సికమ్ మసాలా టమోటో కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇది బబుల్స్ వస్తున్నాయి. కొంచెం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసాను. ఇంకా చూడండి, ఫైనల్లీ ఆల్మోస్ట్ కర్రీ ఈజ్ రెడీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.